Sai Srinivas Bellamkonda. Many happy returns of the day. Keep it up. సో సాయి హీరో కంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్, నా డాటర్ సాయి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. సో హీరో అవుతున్నప్పటి నుంచి తన వర్క్ చూస్తూనే ఉన్నాం. సో నో డౌట్ సినిమాకి యాక్టింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇందాక స్టోరీ నువ్వే సెలెక్ట్ చేయొచ్చుగా, నీ మాట కాదంటారా? కాదన్నాడు, నువ్వు అనవసరంగా బుక్ చేస్తా. సో అంటే అల్టిమేట్ సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు మంచి సినిమా పడితే ఆటోమేటిక్ మంచి స్టార్ హీరోగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. సో మై విషెస్ సాయి. సో వినయ్ అన్నట్టు డెఫినెట్గా నీకు ఏదనిపించినా 2 స్టోరీలు విన్నాను నేను ఇప్పటివరకు, నీకు గుర్తుందో లేదో. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ అప్. థ్యాంక్ యూ. సాయి, హ్యాపీ బర్త్డే. సాయి చాలా అల్లుడి సీన్ చేసేటప్పుడే మాకేదో కొత్త హీరోతో చేస్తున్న ఫీలింగ్ ఉండేది కాదు. ఒక మంచి ఒక అలవాటైన హీరోతో చేస్తున్న ఫీలింగే ఉండేది. నిజంగా దాని తర్వాత మళ్ళీ బోయపాటి గారి సినిమా కానీ మంచి ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకు సాయిది ఏదైనా క్లిప్పింగ్స్ వచ్చినా ఏమొచ్చినా నాకు చాలా ఆనందం వేస్తుంది. అలాగే ఆ సినిమాలో సాంగ్స్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. కొత్త లొకేషన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని బట్టి చాలా భారీగా తీసిన సినిమా అది. సాయి ఇంకా పెద్ద హీరో అవుతాడు, ఇంకా పెద్ద హీరో అవుతాడు. ఆల్ ది బెస్ట్ సాయి. ఎందుకంటే ఏదైనా 1-2 సినిమాలు ఎవరికి ఫెయిల్యూర్స్ అనేవి ప్రతి ఒళ్ళకి వస్తాయి. బట్ ఫెయిల్ అయినా సాయి మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి, ఎప్పుడు అవ్వడు కూడా. ఆల్ ది బెస్ట్ సాయి.